ఒకప్పుడు నాకు జిహాద్ అనే పేరు వినిపిస్తే భయం వేసేది. ఇప్పుడు సేమ్ భయమే, జై శ్రీరామ్ అన్నా కూడా భయం వేస్తుంది. అంటే ఈ మాట నేను ఇలా అనడానికి కారణం లేకపోలేదు. జిహాద్ అనేది పవిత్ర యుద్ధము, లేదా వాళ్ళకి ఇంకా దానికి ఏమున్నాయో నాకు తెలీదు. దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసిండే కార్యాలు, టెర్రరిస్ట్ నా కొడుకులు చేసినవి అన్ని ఇన్ని కాదు. మన దేశాన్ని ఎన్నో ఇబ్బందులు వాళ్ళు చేసినారు, కరెక్టే. ఇప్పుడు జై శ్రీరామ్ అనే పేరుతో మనం చేసేది ఏంది? జై శ్రీరామ్ అనే పేరుతో ఒక దేవునిది మనం అడ్డం పెట్టుకొని మనం చేసేది ఏంది? మంచి పనులు చేసేది పక్కన పెడితే, మొన్న ఈ మధ్య పెద్ద ఆయన ఒక భోజనం దగ్గరికి వెళ్ళి అన్నదానం ఏందో చేస్తా అంటే ఆడ ప్లేట్ ఇట్లా ముందర పెట్టి ఆకలి అవుతుంది ఏం పాపము చేయి జాబి ఇట్లా పెడతా అంటే జై శ్రీరామ్ బోల్, జై శ్రీరామ్ బోల్ అంట. జై శ్రీరామ్ అని అంటే తప్ప నువ్వు అన్నం పెట్టలేదే. నువ్వరా హిందూ ధర్మానికి నువ్వు పోరాట యోధునివి అంటే ఇట్లాంటి నా కొడుకులా మనకు కావాల్సింది? ఒక ముస్లిం వ్యక్తి జై శ్రీరామ్ అంటే తప్ప నువ్వు అన్నం పెట్టలే. అరే, మన ఇంటికి వచ్చింది మనకి బద్ద శత్రువైనా మనము వానికి అన్నం పెట్టి పంపించే అతిథి మర్యాద మనకు ఉండేదిరా. మన ధర్మం అది. వచ్చిండేవాడిని నువ్వు హిందూనా, క్రిస్టియనా, ముస్లిమా, నువ్వు మేలా, ఫిమేలా, లేదా ట్రాన్స్జెండరా, ఇవన్నీ చూడుకోకుండా అన్నం పెట్టి పంపిస్తానమే, అది కదా మన సాంప్రదాయం. అక్కడుండే గొప్ప సాంప్రదాయాన్ని కాస్త వీళ్ళు ఎక్కడికి దిగజార్చినారంటే, నువ్వు జై శ్రీరామ్ అంటే తప్ప నీకు అన్నం పెట్టానంటే ఆ మనిషి జై శ్రీరామ్ అన్నాడు, బాధతో అన్నాడు. ఒకరికి మనసు అనిపించి, ప్రేమించి, అభిమానించి జై శ్రీరామ్ అని పలికితే హ్యాపీగా పలుకుతాడు వాడు జై శ్రీరామ్ అది ఇది అని చెప్పి. బాధతో నాకు ఈ అన్నం దొరకకపోతే నేను ఇదైపోతారా జై శ్రీరామ్ అనేది దానికి, జై శ్రీరామ్ అనే మనస్ఫూర్తిగా అనేదానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్.